హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ బాదం పిస్తా కుకీస్. ఇవి పైకి క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ బాదం కుకీస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే, అవెన్ లేకుండా. చూసారా ఎంత బాగా వచ్చాయో? ఈ కుకీస్ ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో చూడండి. మరి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సీ జార్లోకి పావు కప్ దాకా బాదం పౌడర్ చేసి తీసుకోవాలి. తర్వాత అరకప్ నెయ్యి తీసుకోవాలి. అందులోకి ఒక కప్ దాకా షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఆ రెండు బాగా కలిసేటట్టు బాగా బీట్ చేయాలి. ఓపికతో బాగా బీట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా బీట్ చేస్తూ, తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని 2 కప్స్ దాకా గోధుమ పిండి తీసుకోవాలి. జల్లెడ పట్టాలి. అందులోనే బేకింగ్ పౌడర్ 1 స్పూన్, అందులోనే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. బాదం, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5 స్పూన్లు పాలు వేసుకుంటూ మొత్తం ముద్ద అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఈ కుకీస్ చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. పిల్లలు ఒకదాని మీద ఒకటి తింటూనే ఉంటారు ఇవి చేసి పెడితే. తర్వాత కుకీస్ బేక్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకుని దానికి గీ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తం అప్లై చేసుకుని, తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బిస్కెట్లా ఒత్తుకొని ఆ ప్యాన్లోకి పెట్టుకోవాలి. అలా మొత్తం కుకీస్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలా రెడీ చేసుకుని కుకీస్ పైన అలా బాదం, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్ లేదా పంకిన్ సీడ్స్ పెట్టుకుని అలా గార్నిష్ చేసుకోండి. చూడ్డానికి బాగుంటుంది, తినడానికి చాలా యమ్మీగా ఉంటుంది. అలా రెడీగా చేసి పెట్టుకోవాలి కుకీస్ని. తర్వాత ప్రీహీట్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ప్యాన్ పెట్టి అందులో ఇసుక వేసి స్టాండ్ పెట్టుకోవాలి. దాని మీద కుకీస్ ప్యాన్ పెట్టి ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా టర్న్ చేసి చూసుకోవాలి బేక్ అయిందో లేదో. అలా మంచి కలర్ వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుని స్టోర్ చేసుకోండి. కుకీస్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.